హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఆవు పేడ తెప్పించానండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టబ్బులు ఖాళీలు అయి ఉన్నాయి. ఆ టబ్బులు జ్యోతి వచ్చింది. ఇప్పుడు మనకు పనికి వస్తుంది కదా. ఆ కవర్ తీసి పక్కన వేసేసి, ఇదిగో నీ ముందలే కవర్. ఈ కొన్ని పనులు ఉన్నాయండి, చేయాలి. ఇక్కడ ఇదిగో గోడమ్మటి ఉన్న చెట్లు కూడా తీసి కొన్ని పనులు చేయాలి. తులసిమ్మ అంతా తీసేస్తాను. ఎందుకంటే అసలు ఎట్ట పెరిగిపోయినాయో చూడండి తులసిమ్మలు. ఇవన్నీ తీసేస్తా. అరటి చెట్లు కూడా ఉన్నాయి. అటు ఈ చెట్టు పాడైపోతుందండి. ఏంటంటే నేరేడు చెట్టు, దీన్ని వాళ్ళు చేయాలి. ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి మళ్ళీ చిగుర్లు వస్తుంది. కొంచెం ఇది కూడా చిగుర్లు వస్తుంది, అదే రాలిపోయింది. సీతాఫలం చెట్టు. ఈ కొన్ని పనులు చేయాలి. ఇక్కడ ఇవి కూడా కొన్ని మారుద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తానో చేసే కొంది ఏ పని ఎప్పుడు వచ్చిద్దో చూడాలి. కొన్ని మార్పులు చేద్దాం అనుకుంటున్నా. ఈ మట్టి కొన్ని టబ్బులు తీసి వీటి మీద పోసి మట్టి ఆరబెట్టాలి. కొద్దిగా ఆరబెట్టి పేడను మట్టి ఈ మొక్కలు పెట్టుకునేదానికి మళ్ళీ వాతావరణ టబ్బులకి ఎత్తి పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తా. బాగా పెరిగిపోయినాయి కొమ్మలు. అటు ఇటు పెరిగి ఎట్టంటే అట్ట గుచ్చుకుంటున్నాయి. కొంచెం కటింగులు చేసేస్తాను ఇప్పుడు. చూడండి పూలు, అది పట్టుకో జ్యోతి. అట్లాగా ఇట్లా కొంచెం కొమ్మలన్నీ దగ్గరికి రాని. ఇవి కూడా ఇకండి పూలు వచ్చినాయి కదా. ఇక పూలు మళ్ళీ రావాలి అంటే మంచిగా రేపు సమ్మర్ వచ్చేసరికి పండగ వెళ్ళాక మళ్ళీ చిగుర్లు వచ్చి పూలు వస్తాయి. ఇప్పుడు చివర్లు ఉన్నాయి, బాగా పొడవు పెరిగేసరికి చూడండి ఎట్లా ఉన్నాయో. వదిలేమ్మా. ఇవన్నీ పీకానండి. ఇదిగండి, ఇది పింక్ది గన్నేరు, రెక్క గన్నేరు. ఇది కూడా ఇందులో ఇది ఉంది కదా, శంకు పూలది. ఈ మొక్క పాడైపోతుందండి. ఇది ఎప్పుడు 6-7 సంవత్సరాల నుంచి పెంచుకున్న మొక్క అండి ఇది. ఇంక ఇది పాడవుతుందిలేని మొత్తం తీసేసి అల్లుకొని పోయింది కదా అని. ఇదిగండి తులసిమ్మలు చూసారా ఎట్లా వచ్చినాయో. ఇవన్నీ పీకేస్తున్నాను. ఇదంతా కూడా నేను మళ్ళీ ఆ మట్టి పోసుకునేటప్పుడు టబ్బుల్లో అడుగును పెడతా. ఈ మొక్కలు చూడండి కొమ్మలు ఎట్ట వచ్చినాయో. అది లాగు జ్యోతి, తులసి లాగేసి. ఇవ్వండి కొమ్మలన్నీ ఇట్లా వస్తే తగులుతున్నాయి. కొంచెం మోయనంగా చేసి, ఇందులోనే పసుపు కూడా ఉందండి. ఇవన్నీ కూడా తీసి చేయటమా, లేకపోతే ఇప్పుడు కొమ్మలు కట్ చేసి తర్వాత డీపాటింగ్ చేస్తానండి. మళ్ళీ అన్నీ ఒక వైనం అయినాక. ఓకే అండి. ఇటు అవన్నీ ఇటు జరిపించి అక్కడ ఇటుక రాళ్ళు పెట్టి పెట్టించి ఇక్కడ ఆ కొయ్యలు ఉన్నాయి కదా, కొయ్యలు పెట్టి స్టాండ్ లాగా. మనం ఇప్పుడు అన్ని స్టాండ్స్ చేపించాలంటే ఇప్పుడు కుదరదు. అందరేమో చెప్తున్నారు కింద ఏమన్నా ఎత్తు పెట్టండి అని చెబుతున్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక మార్గం ఆలోచించా. మన దగ్గర కొన్ని ఇటుక రాళ్ళు ఉన్నాయి. ఇటుక రాళ్ళు పెట్టి కొయ్యలు ఉన్నాయి కదా, ఇంటి పని చేసినప్పుడు కొయ్యలు వచ్చి ఉన్నాయి. ఆ కొయ్యలు నట్టు పెట్టా కదా, అవి వేసి చేద్దాము, వాటి మీద పెట్టుకుందామని అనుకుంటున్నానండి. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఇటు జరిపించి కొంచెం చిమ్మి తుడిపించేసి ఒకసారి పెట్టేసేస్తే ఆ పని అయిపోద్దని. ఇక్కడ మందార మొక్కలు ఉండేవి కదా, ఇవన్నీ తీపిచ్చాను. ఇదిగండి, ఇక్కడ మందార మొక్కలన్నీ తీసాను. ఇంకెట్టా ఎండాకాలమే కదా, ఈ మట్టి ఏమో కుండీలో అది తీసి పోపించా. కోకోపీటు ఎప్పుడో తెచ్చుకున్నది ఉందండి. కోకోపీట్ కూడా గోతంలో ఉంది. ఆ ట్యాంకీల పక్కన ఆ మూలకు ఉంది. ఇక్కడుండే అన్నీ తీసేవిచ్చా. ఇది ఆకులన్నీ తీసేసాను. ఈ చెట్టు ఇవన్నీ ఆకులు తీసేసి ఈ కటింగులు చేశాను. కొంచెం అదిగో ఇటుక రాళ్ళు అబ్బాయి తెస్తున్నాడు. ఇంక ఇవన్నీ వేరే చోటకి జరదాలి. ఇక ఆకులన్నీ తీసి ఇటు పడేసా. కోకోపీట్ అండి ఇది. ఇది కూడా మొత్తం కలిపేసేస్తాను. కొన్ని టబ్బులు ఖాళీలు చేసి ఆ మట్టి ఇటు పోయాల.
మందార మొక్కలన్నీ ఇదిగండి అటు జరిపానండి. ఆ వరుసలో పెట్టుకున్న తూర్పు పక్క గోడకి పెట్టేసాము. ఈ కొన్ని యువతలకు జరుపుతున్నాయి, ఇంకా సర్దాలి. కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ఏంది చాలా పనులు ఉన్నాయి, చాలా సర్దాలి ఇంకా. ఈ టబ్బులు అటు ఇటు ఇటు అటు. గులాబీ మొక్కలన్నీ ఇక్కడ గోడకు నీడ వచ్చింది కదా, ఇక పండగ వెళ్తే ఎండాకాలం లెక్కే కదా, అందుకని గులాబీలు మొత్తం ఇక్కడ పెట్టేద్దామని. ఇటు ఉండేవి కదా, ఇవన్నీ తీపిచ్చి ఇటుకు పెడుతున్నా. ఇంకా అటు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొద్దామని అని. ఇది మొన్న కిచెన్ వేస్ట్ను మాకు ఇంటి ముందు పేడ దొరికిందండి. ఒక బకెట్ నిండా పేడ దొరికితే కలిపి పోసా చెట్లకి. అది కూడా మళ్ళీ ఏం చూపిద్దామని చూపించలేదు. దీనిలోకి ఇప్పుడు వేరేది కలపాలి, అదేం కలుపుతాననేది తర్వాత చూపిస్తాలే మళ్ళీ. ఇవన్నీ అంతా ఇట్లాగిస్తున్నాను, మళ్ళీ చేస్తాను. ఇదిగండి చాలా టబ్బులు కూడా ఖాళీలు చేపించానండి ఇప్పుడు. ఇవన్నీ ఇవన్నీ ఖాళీలు అయినాయి. 1 2 3 4 5 6 7 8. ఇది చిన్నది ఒక బకెట్ ఖాళీ అయింది. ఇట్లా సర్దానండి చూడండి. ఒక 2 వరుసలకి ఇటుక రాళ్ళు వచ్చినాయండి, ఇంక లేవు ఇటుక రాళ్ళు. ఇంకేం చేయాలో అర్థం కాల. ఆ అబ్బాయి అంటాడు ఇంకా కొన్ని 100 రాళ్ళు తెప్పించండి ఆంటీ, ఇట్లా ఇంతకన్నా కూడా ఇట్లా పెడితే బాగుంది, నీట్గా ఉంది అంటే దిష్టి పెట్టబాగా అంటున్నా నేను. అయితే ఇంక లేవని ఇదిగో 2వ వరుస ఇట్లా కిందనే పెట్టించా. ఇదిగండి ఇలా పెట్టించానండి. ఇట్లా ఎట్టుంది, ఇంకా ఒక వరుస పెట్టచ్చు ఇక్కడ ఉంటే, రాళ్ళు తెప్పిద్దామని చూస్తున్నా. నీట్గా ఉంది కదా, ఇప్పుడు అట్లా పెడితే ఎప్పుడైనా చిమ్ముకోవడానికి తుడవటానికి బాగుంటుంది కదా. ఇదిగండి ఇంకా పని ఉంది, రేపు కూడా చేయాలి, చాలా పని ఉంది. ఇంకా మట్టి అంతా ఆవు పేడ తెప్పించాం కదా, ఇక కొమ్మలు కొన్ని పనికి రాని పీకేసి ఇక్కడ కొవ్వేసాము. ఇవన్నీ మళ్ళీ ఇదిగో ఇక్కడ ఒక టబ్బు ఉంది ఖాళీ అయింది. ఇక చిన్న చిన్న టబ్బులు ఉన్నాయి. ఇవన్నీ రేపు ఆ టబ్బుల్లో అడుగును పెట్టేసి ఆ మట్టి పోస్తాం. ఇదిగో ఆకులు ఇంకా అక్కడ మొన్న సీతాఫలం చెట్టు ఆకులన్నీ దూసేసాను కదా, అక్కడ పెట్టాను. చిమ్మించిన మట్టి కొంతవరకు అట్లా ఖాళీలు చేసి ఇక్కడ ఈ టబ్బులు కూడా తీసేసాము. ఇక్కడ ఇవన్నీ 1 2 3 4 5 6 టబ్బులు, ఇక్కడ 4 టబ్బులు పోయినాయి. ఇదండి ఇంక ఇది కూడా రేపు సర్దాలి. అట్లా చేద్దామని ఉంది ఆశ, కానీ ఇంకా ఎంతవరకు అయిద్దో తెలీదు. ఈ మట్టి రేపటి దాకా ఇట్లా మొత్తం ఒక అటు చేయ్యా. చీపురు ఆడుంది, అటుందేమో చూడు చీపురు. మళ్ళీ రేపు పని ఉందండి. ఇంకా ఇది ఇక్కడ కోవ చేయించా, ఇటంతా ఇవి కూడా తీయాలి. నిమ్మ చెట్లు కూడా అటు పక్కకు పెట్టిద్దాము అని చెప్పి ఇటుకు లాగిచ్చా. ఇటు ఉండేవి కదా, ఇక్కడంతా మందారాలు పెట్టించాను. ఇంకా అన్నీ మందారాలన్నీ రాలేదు. కొన్ని కొమ్మలు కట్ చేశానండి, మళ్ళీ చిగుర్లు వస్తాయిలే. కొన్ని ఏమో అట్టి పెట్టాను మొగ్గలు ఉన్న దగ్గర. ఈ చెట్టుకి కొమ్మలకి మొగ్గలేనండి. ఇదిగండి ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి, అందుకని దీన్ని కటింగ్ చేయలేదు. ఇదిగండి ప్రతి కొమ్మకి, అందుకని ఇది కటింగ్ చేయలే. ఈ చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ పెట్టించుకున్నా. కొన్ని తీసేసాను, బాగా చిగుర్లు వస్తాయి వెళ్ళని చెప్పి. ఇది ఒకటి, ఇది కూడా ఇంకా ఉంది సర్దాల్సింది. ఇటుక రాళ్ళు తెప్పించుకోనన్నా ఇక్కడ కూడా అట్లా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అనుకుంటున్నా. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. ఇది రేపు వస్తుంది మీకు. రేపు చేసే పని మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను. ఓకే అండి, కొన్ని పనులు అయితే మిద్దె మీద ఇట్లా చేసాము, బిల్డింగ్ అంతా సర్దుతున్నాను. బాయ్ అండి, ఉంటానండి.